అంతరిక్ష ప్రయోగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రుడి వద్దకు మానవులను పంపేందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్ 2ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించింది. 4 వ్యోమగాములతో కూడిన ఓరియన్ క్రాఫ్ట్ రాకెట్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి జాబిల్లి దిశగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ చంద్రుడి ఉపరితలానికి అత్యంత దగ్గరగా వెళ్లి చుట్టిరానుంది. ఈ మిషన్లో భాగంగా 4 వ్యోమగాములు 10 రోజుల పాటు రాకెట్లోనే ప్రయాణించనున్నారు. ఈ యాత్ర అనంతరం వ్యోమగాములు పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యేలా నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో చందమామపైకి మానవులను పంపించే మార్గం సుగమమవుతుంది. చంద్రుడి వద్దకు తొలిసారిగా ఓ మహిళ, ఓ నల్ల జాతీయుడు, ఓ కెనడియన్ వెళ్తున్నారు. 10, 9, 8, 7 RS-25 engines lit. 4, 3, 2, 1. Booster ignition. And liftoff is 2, now bound for the moon. Humanity's next. చంద్రుడిపై పరిశోధనలకు మానవ సహిత యాత్రను దాదాపు 54 ఏళ్ల క్రితమే నిలిపివేసిన అమెరికా మళ్లీ ఇప్పుడు ఆ దిశగా మిషన్ ఆర్టెమిస్ 2ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ మిషన్ మొత్తం కాలపరిమితి 10 రోజులు. రాకెట్ నుంచి విడివిడిగా ఓరియన్ వ్యోమనౌక మొదటి 24 గంటల్లో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దాంట్లోని వ్యవస్థలన్నీ సరిగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షిస్తారు. అనంతరం 4 రోజుల పాటు ఆ వ్యోమనౌక చంద్రుడి దిశగా ప్రయాణిస్తుంది. 3 miles in altitude, traveling more than 1200 miles per hour. ఈ యాత్రలో భాగంగా నాసా వ్యోమగాములు చంద్రుడి ఆవలి వైపునకు భూమి నుంచి సుమారు 4,02,336 కిలోమీటర్ల దూరం వెళ్తారు. రోదసిలో మానవులు మునుపెన్నడూ వెళ్లనంత దూరం ఇది. ఇందులోని వ్యోమగాములు భూమికి అత్యంత దూరంగా వెళ్లిన మానవులుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. Good roll pitch. Roger, roll pitch.